సో, బేసికల్‌గా మిమ్మల్ని గూడా అడుగుతున్నా. రీమేక్స్ ఎక్కువగా వస్తున్నాయి గదా మనకి. అంటే లైక్ ఒరిజినల్ మూవీస్‌తో పాటు కొన్ని మూవీస్ రీమేక్‌లొస్తున్నాయి గదా! అలా మీకు అవకాశం వస్తే ఓహ్! ఏ మూవీని రీమేక్ చేయాలనుకుంటారు? రీమేక్ ఇట్స్ అ వెరీ హ్మ్. ఏం చెప్పేది ఐ యామ్ నాట్ అ పర్సన్ హూ లైక్స్ టు రీమేక్ బికాస్ మనకు ఒక ఫిల్మ్ చాలా నచ్చింది ఎక్స్ట్రాడినరీగా ఇచ్చేసారంటే ఐ గెట్ ఇంటిమిడేటెడ్ బై ఇట్. హుహు. కెన్ ఐ డూ జస్టిస్ టు ద డైరెక్టర్ హూ హెస్ గివెన్ ది బెస్ట్ ఇన్ దిస్ విచ్ ఐ లవ్ ఇట్. అది మనం మళ్ళీ నేను చేస్తానని చేతిలో తీసుకునేది ఇస్ అ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ. నాట్ ఎవ్రీబడి క్యాన్ డూ. ఈవెన్ ద సేమ్ డైరెక్టర్ హూ డైరెక్ట్స్ ఇన్ వన్ పర్టికులర్ లాంగ్వేజ్ and he goes and directs the same film in another language, it is not always possible to make it a big hit. ఓకే. So remake is not my cup of tea. ఓకే. So I believe in the other way. హ్మ్. ఒక మంచి సినిమా ఇంకో లాంగ్వేజ్‌లో ఉన్న సినిమా మన ప్రేక్షకులకు ఎందుకు చూపియకూడదు అన్న థాట్ ఉంది. సో ఓకే. అదే విషయాన్ని మన దానికి ఏం వర్కౌట్ అవుతుంది కొన్ని విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్ 'స్నేహితుడు' సినిమా అసలు ఆ సినిమాని రీమేక్ చేయడానికి చాలా ధైర్యం కావాలి. Yes. శంకర్ గారికి ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్. అండ్ దాంట్లో ఏం చేంజ్ చేశారాయన. ఆ హ్యూమర్ ఇక్కడ వర్కౌట్ అవ్వదు. హ్మ్. సో వాట్ హి డిడ్ హ్యూమర్‌ని కొంచెం తగ్గించుకొని దానిపైన ఫోకస్ చేయకుండా ఎమోషన్స్‌ని ఎక్కువ చేశారు. ఓకే. మీరు ఇప్పుడు మళ్ళీ వెళ్ళి 3 ఇడియట్స్ చూడండి. 'రాజ్ కుమార్ హిరానీ' గారు చాలా డార్క్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నారు. ఒక కాలేజ్‌లో గ్రే షేడ్స్ ఉంటాయి. హ్మ్. హ్మ్. గ్రే స్కీమ్ ఉండకూడదు. శంకర్ గారు వైట్ బ్రైట్ స్క్రీన్ తీసుకొచ్చారు. ఎందుకంటే కాలేజ్ ఇస్ మోర్ అబౌట్ కలర్ అండ్ లైఫ్, బ్రైట్‌నెస్, హ్యాపీనెస్. సో అది తీసుకొచ్చారు. అండ్ ఎమోషన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేశారు. నంబర్ ఆఫ్ షార్ట్స్ అండ్ ఎమోషన్స్ వర్ మోర్ ఇన్ ద సౌత్. సో ఐ ఫీల్ దట్ యూ కెన్ డూ దాట్. ఓకే. అక్కడున్న వాళ్ళకి 3 ఇడియట్స్ ఇక్కడ చేర్చాం తెలుగు వాళ్ళకి. అండ్ దే రియల్లీ లైక్డ్ ఇట్ యాస్ వెల్. అన్న వాళ్ళకి చేర్చాం. దే లైక్డ్ ఇట్. ఓకే. సో దేర్ ఈస్ ఆల్వేస్ 2 సైడ్స్ ఆఫ్ ద కాయిన్. ట్రూ. థాట్స్ Yes. డిఫర్. Yes. యెస్. సో మీకు ఒకవేళ అవకాశం వస్తే ఏది రీమేక్ అయితే బావుంటుందనిపిస్తుంది? రీసెంట్‌గా వచ్చిన సినిమాలు కావచ్చు. ఇంకో లాంగ్వేజ్ నుంచి చేస్తే చాలా సినిమాలు ఉన్నాయి. ఓకే. దే మెనీ ఫిల్మ్స్. ఎనీ There should పర్టిక్యులర్ be. థింగ్? చెప్పేస్తే వాళ్ళందరూ తీసేసుకుంటారు. ఆల్రెడీ కొన్ని సినిమాలు చెప్పకుండా తీసుకుంటున్నారు. చెప్పేస్తావా? ఓకే. ఆయన చెప్పదలుచుకోలేదు. బట్ అలాంటి రీమేక్‌లు ఏమైనా మీరు రాబోతున్నారా మా ముందుకి? వై నాట్? నేను కొన్ని సినిమాలు ఇవన్నీ మంచిగా రీమేక్ చేయాలి అని అనుకున్నాను. కానీ ఒక సినిమాలో ఆ 3 సినిమాలు ఒకే సినిమాలో బాగా చెప్పకుండా రీమేక్ చేశారు. ఏం సినిమా అది? వద్దు. చెప్పరు. ఇది ట్రివియా. TRP. ఓకే. టీఆర్పీ పెంచడానికి నాకు ఆయన అవకాశాలు ఇవ్వట్లేదు. ఆలోచించండి. ఏంటా సినిమా? ఏం ఆలోచిస్తారు? ఆలోచించే లోపల 'వలారి' వచ్చేస్తుంది చూసేస్తారు. Yes. ఓకే.